తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? హర హర మహాదేవ శంభో శంకర. తమ్ముడు చూడటానికి అర్జున్ లా ఉన్నాడు, అథ్లెట్ లాగా, కానీ టైటిల్ భీమా అని పెట్టారు. బుద్ధి చెప్తున్నాను, ఉండరా. ఆ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ఊచకోతనది. అంత థియేటర్ లో కలెక్షన్ లో ఊచకోత మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా. ఇంకో విషయం, ఈ మధ్య కాలం డివైన్ టీ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి. జై హనుమాన్ అవన్నీ. ఇది ఏకంగా శివుణ్ణే పట్టుకొచ్చాం బయట నుంచి. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది, చాలు కదమ్మా. 200 కోట్లు రాసుకుందాం. మార్చి 8 ఆ శివుని దర్శనం చేసుకుని డైరెక్ట్ గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోద్ది. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. హర్ష గారు సార్, సీరియస్ గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్ లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర హర మహాదేవ శంభో శంకర. నాతో పాటు సార్ అనండి, హర హర మహాదేవ శంభో శంకర. జై భీమ్, జై భీమా. అది ఎవరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయా, అప్పటి నుంచి ఒక హీరోయిన్ బలి ఉందిరా పక్కన కదా. వెళ్ళేటప్పుడు నెంబర్ ఇస్తా, సరేనా? ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఎల్లో 100 108 ఏమి ఇస్తారో ఏంటో.